అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకిరణ్. రీసెంట్‌గా జగన్ గారి పర్యటనలో ఫ్లెక్సీల వివాదం మనందరికీ తెలిసిన విషయమే. ఒక ఫ్లెక్సీలో 2029లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గంగమ్మ జాతరలో వేటను నరికినట్టు ఒక్కొక్కడిని రప్ప నరుకుతామని ఒక ఫ్లెక్సీ ఉంది. అలాగే ఇంకో ఫ్లెక్సీలో వచ్చేది రాజారెడ్డి గారి రాజ్యాంగం అని ఇలా 2, 3 ఫ్లెక్సీలు వివాదాస్పదంగా ఉన్నాయి. దీని మీద విలేకరులు జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా ఫ్లెక్సీలు ఉన్నాయి, ఇది తప్పు కదా అన్నట్టు క్వశ్చన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎలా గంగమ్మ జాతరలో వేటను నరికినట్టు అలా చెప్పి రిపీటెడ్గా అడిగి చెప్పించుకుని మంచిదే కదా అన్నారు. అది పుష్ప సినిమా డైలాగ్ కదా, సినిమా డైలాగులు పెట్టుకోవడం కూడా తప్పేనా, ఇది ప్రజాస్వామ్యం కదా అన్నట్టు మాట్లాడారు. అంటే జనరల్గా ఏమనాలి, అలా ఫ్లెక్సీలు పెట్టుకోవడం తప్పనో, ఇలా అలాంటి ఆలోచన రావడం తప్పనో ఇలా ఖండించాలి మామూలుగా అయితే. కానీ సమర్థిస్తున్నట్టు అలా ఫ్లెక్సీలు పెట్టుకుంటే తప్పేంటి అన్నట్టు మాట్లాడారు. అది అతను పెట్టుకున్నది కూడా టీడీపీ సపోర్టర్ అనుకుంటా, పోనీ మా మీద అభిమానంతో మా పార్టీలోకి వచ్చి ఉంటాడు అంటే ఓవరాల్గా సపోర్టివ్గా మాట్లాడారు. ఇలా వైసీపీ సపోర్టర్స్ కానీ కొంతమంది వైసీపీ నాయకులు కానీ చెప్పేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టర్స్ పట్టుకున్నారు, అది కూడా టీడీపీ మెంబర్షిప్ ఉన్న పర్సన్ అతను పట్టుకున్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడారు. ఇంకొంతమంది టీడీపీ సపోర్టర్స్ ఏమంటారు, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అనలేదా, కొడకల్లారా మీకు కావాలంటే రాడ్డుతో సమాధానం చెప్తాం, ఒక్కొక్కరికి తోలు తీస్తాం తాడు తీస్తాం అన్నట్టు అనలేదా, అలాగే లోకేష్ గారు వచ్చేది మా ప్రభుత్వమే, కడ్రాయర్తో గుడివాళ్ళు పరిగెత్తిస్తామన్న లోకేష్ గారు అనలేదా, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనలేదా, ఇలాంటి వాళ్ళంటే తప్పులేదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇలా అంటే తప్ప అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం అందరం ఇచ్చిన ఆశే కదా ఈ నాయకులకి. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది, నెక్స్ట్ వచ్చేది వైసీపీ గవర్నమెంటే అని చాలామంది వైసీపీ కార్యకర్తలకి ధైర్యం ఉంది. అలాగే ప్రజల్లో కూడా ఒకసారి టీడీపీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వైసీపీ రావచ్చు, వైసీపీ కాకపోతే మళ్ళీ టీడీపీ వస్తుంది, అప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం వస్తుంది. ఇప్పుడు లోకేష్ గారు ఏమన్నారు, అవును నేను ఎలక్షన్ ప్రచారంలో రెడ్ బుక్ చూపించే ఓట్లు అడిగాను, నాకు ఓట్లు వేశారు, నేను రెడ్ బుక్ అమలు చేస్తానని పబ్లిక్గానే చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది, ప్రజల్లో మనం ఇవ్వబట్టే కదా. ఇప్పుడు వైసీపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, మేము ఒక నిజాయితీగా ప్రజలకి సేవ చేద్దాం అనుకున్న ఒక పర్సన్కి ఓటేస్తాం, అంతేగాని మోస పద్ధతిలో ఈ టీడీపీ కానీ టీడీపీ కాదు వైసీపీ కానీ మేము ఓట్లు వేయం అనే ఆలోచన మనలో ఉందా? అది లేదు కదా. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది, నెక్స్ట్ 99% వైసీపీకి ఛాన్స్ ఉంది అనే ఆలోచన ముందు మనలో ఉండబట్టే కదా వాళ్ళకి ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఇలా ప్రజలందరూ ఒకవైపు ఉండి ఇలా మాట్లాడితే ప్రజలు ఓటేరేమో, ప్రజలు కోపం వస్తుందేమో, ప్రజలకు కోపం వస్తే మనం కూడా వాళ్ళలాంటి మనుషులమే, సామాన్యులుగానే అయిపోతాం అనే భయం రాజకీయ నాయకులు ఉందా? ఇప్పుడు అసలు ఆ భయం వాళ్ళకి లేకపోవడానికి ప్రజలు మనం కారణం కదా, మనం ఇచ్చిన ధైర్యమే కదా. మనం అయితే టీడీపీ వెంట పడతాం, లేదంటే వైసీపీ వెంట పడతాం. ఇలా కనీసం నోటాకి ఓటేసి మన విరక్తిని తెలియజేద్దాం అనే ఆలోచన కూడా రాదు కదా. ఇంకొంతమంది ఆలోచిస్తారు, నోటాకి ఓటేస్తే ఓటు వేస్ట్ అయిపోద్ది కదా అన్నాడు. అయితే అవునాయండి అంటే నేను అనేది ఏంటంటే, ఎప్పుడు మనం వాళ్ళని సపోర్ట్ చేయబట్టే కదా వాళ్ళు ఇలా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. నేను కొన్ని వీడియోస్ చూశాను, కత్తులు పట్టుకుని ఆ ఊరేగింపులో డ్యాన్స్ చేయడం, అంటే వేరే ఊరేగింపులో, అంటే పొలిటికల్ వైసీపీ ఊరేగింపులో కత్తులు పట్టుకుని డ్యాన్సులు వేస్తున్నారు. అలాంటి వీడియోస్ చూశాను నేను. అంటే వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతకుముందు గవర్నమెంట్లో బూతులు మాట్లాడతాం, బూతులు ఎక్కువ అవటం బట్టే కదా మళ్ళీ ప్రజలు, అంటే వీళ్ళ మీద విరక్తి వచ్చింది కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అని లోకేష్ గారు వచ్చారు, వాళ్ళకి ఓటేశారు. అంటే నెక్స్ట్ మళ్ళీ వైసీపీకి వస్తారు అనే ధైర్యం వాళ్ళకే ఉంది. ప్రజల్లో కూడా ఈసారి వైసీపీ కాకపోతే టీడీపీ వస్తుంది అనే ఆలోచన మనకే ఉంది కదా. ఓవరాల్గా నేను చెప్పే పాయింట్ అర్థమవుతుంది కదా. అయితే టీడీపీ లేకపోతే వైసీపీ అని అనుకోబట్టే కదా వాళ్ళకి ఆ ధైర్యం, అంత ధైర్యంగా వాళ్ళు ఇలాంటి ఓట్స్ని సపోర్ట్ చేస్తున్నారు. అంటే వైసీపీ గవర్నమెంట్, ఇప్పుడు ఇంకో విషయం, ఇది సినిమా డైలాగ్ కదా, సినిమా డైలాగ్ చెప్తే తప్పేంటి అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. అంటే ఇప్పుడు సినిమాలో 2029లో వైసీపీ గవర్నమెంట్ వస్తే అనే మాట కూడా ఉందా? అది లేదు కదా. అంటే సినిమా డైలాగ్ అయితే అయ్యుండొచ్చు, కానీ పర్టికులర్గా చెప్పారు కదా, 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని రప్ప నరుకుతాం, గంగమ్మ జాతరలో వేటను నడికినట్టు అని అంత స్పష్టంగా మాట్లాడితే అది సినిమా డైలాగ్ ఎందుకు అవుతుంది? సినిమా డైలాగ్తో పోలికలు ఉండొచ్చు. అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆపోజిట్ పక్షాలన్నింటినీ అందరినీ చంపేస్తారా? అది ప్రజాస్వామ్యమేనా? దాన్ని మనం ప్రజలందరం అపోజ్ చేయలేమా? సరే, ఇది పక్కన పెడితే
ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళ మీద కేసులు పెడితే ఏమంటారు, ఇది కక్ష సాధింపు కేసులు టీడీపీ వాళ్ళ మీద పెడుతున్నారంటారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళ సపోర్టర్స్ మీద కేసులు పెడితే ఏమంటారు, ఇది కక్ష సాధింపు చర్యలు, మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారంటారు. అంటే ఎవరు అరెస్ట్ చేయకూడదా? ఎవరు ఏ తప్పులు చేసినా అలా వదిలేయాలా? అంటే పొలిటికల్ సపోర్ట్ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసినా, వాళ్ళ మీద కేసులు పెట్టినా అన్ని మాఫీ చేసేయాలా? అంటే చట్టాలు ఉన్నది సామాన్యులకైనా. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు పోలీసుల్ని వాళ్ళ సొంతానికి వాడుకోవచ్చా? అంటే మనం ఎలా తయారైపోయాం చూడండి. టీడీపీ సపోర్టర్స్ అందరూ వైసీపీ వాళ్ళు కేసులు పెడితే ఏమంటారు, మా మీద అన్యాయంగా కేసులు పెట్టారు, అక్రమ కేసులు అంటారు. ప్రజలు కూడా దాన్ని సపోర్ట్ చేస్తారు, టీడీపీ సపోర్టర్స్ అందరూ. అలాగే వైసీపీ సపోర్టర్స్ అందరూ ఏం సపోర్ట్ చేస్తారు, టీడీపీ గవర్నమెంట్లో మా మీద అక్రమ కేసులు పెడుతుంది, మమ్మల్ని అందరినీ జైలు పెడుతున్నాను అనగానే వైసీపీ సపోర్టర్స్ అందరూ అదే ఫాలో అవుతారు. అవును, టీడీపీ కక్ష సాధింపు చేస్తుందని. అంటే ఎవరి మీద ఎవరు కేసులు పెట్టకూడదా? ఎవరు ఏ తప్పులు చేసినా వదిలేయాలా? అంటే ప్రజలందరం దేనికి అలవాటు పడిపోయాం. ఎప్పుడు ఈ మోస పద్ధతిలో ఆ రెండు పార్టీలు వెంట పట్టబట్టే కదా మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఒకసారి ఆలోచించండి. ప్రజలందరూ ఒకవైపు ఉండి రాజకీయ నాయకులను ఒకవైపు పెడితే వాళ్ళకి ఆ భయం ఉంటుందా ఉండదా? అమ్మో, ప్రజలు మనం చూస్తున్నారు, మనం ఇలా నోరు జారి మాట్లాడితే మనకి ఓట్లు వేయరు అనే భయం వాళ్ళకి లేదు కదా. అలా లేకపోవడానికి కారణం మనం కాదా? ఇప్పుడు చాలామంది కామెంట్ చేస్తారు, వైసీపీని సపోర్ట్ చేస్తే టీడీపీ వాళ్ళు అంటారు, టీడీపీ సపోర్ట్ చేస్తే వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తారు. మనం అందరం ఒకవైపు ఎందుకు ఉండలేకపోతున్నాం? ప్రజలందరం ఓట్లు వేసే వాళ్ళందరం ఒకవైపు ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎంతసేపు ఏదో ఒక పార్టీని పట్టుకుని వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళనే సపోర్ట్ చేస్తూ ఆపోజిట్ పార్టీ వాళ్ళని ఇలా ఓవర్గా, అంటే మాట్లాడకూడని మాటలు మాట్లాడినా మనం ఎందుకు సపోర్ట్ చేసేస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. అందరూ తప్పు ఎక్కడుంది? అందరికీ నమస్కారం.